మరొక ఓటర్ మహిళ ఉంది, వారి అభిప్రాయాన్ని తెలుసుకున్నాం. పేరండి? నా పేరు చైతన్య క్రాంతి. ఓటు హక్కు ఉందా? ఉందండి. వేస్తున్నారా? మరి వేస్తున్నాను. మీరు ఏం చేస్తారు, ఏం చదువుకున్నారు? నేను చదువు మధ్యలో ఆపేసాను, కళారంగంలో ఎంటర్ అయ్యి గత 20 సంవత్సరాల నుంచి నేను కళారంగంలో ఉన్నాను. నేను తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నందుకు నాకు రసమయ్య బాలకిషన్ గారి ఆధ్వర్యంలో తెలంగాణలో మన ఇండియాలో ఎక్కడా లేని విధంగా కళాకారులకు ఉద్యోగం అనే ఒక ప్రణాళికలో నాకు కూడా ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి నేను 24,500 రూపాయల శాలరీ తీసుకుంటున్నాను. గవర్నమెంట్ ఇంప్లిమేషన్ చేసే ప్రతి పథకం గురించి మేము మొబిలైజేషన్ చేసుకుంటూ వాడవాడల తిరుగుతూ ప్రతిరోజు మేము మా డ్యూటీ చేస్తుంటాం. మేము ఈ కేసీఆర్ గారు చేస్తున్న చాలా అభివృద్ధి పనులన్నింటినీ మేము ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ముందుంటాం. ఇప్పుడు ఎవరికి ఓటేస్తాం అనుకుంటున్నాం? మరి డెఫినెట్గా డౌట్ లేకుండా మేము కారు గుర్తుకే ఓటేస్తాం. ఓకేనండి, థ్యాంక్ యూ. మరొక ఓటర్ మహిళ ఉంది, వారి అభిప్రాయాన్ని తెలుసుకున్నాం. పేరమ్మ? నా పేరు పిట్టల తారాలక్ష్మి, మాది కర్మాబాద్ తోట్లవాడ. ఓటు హక్కు ఉందా? మాకు ఓటు హక్కు ఉంది. మాది 39వ డివిజను. ఫస్ట్ నుంచి టీఆర్ఎస్ లో పనిచేస్తాము. టీఆర్ఎస్ ఏంటంటే కేసీఆర్ గారి వారి ఆలోచన మేరకు ఆయన సాధించి తెలంగాణను అభివృద్ధి చేయాలని పట్టుతోటి ఆయన ప్రాణాలను అర్పించి కూడా ఆయన సాధించడం జరిగింది. సాధించిన కానుంచి 2000 పెన్షన్లు, మళ్ళా కళ్యాణ్ లక్ష్మి, మళ్ళీ ఇంకొకటి సాది ముబారక్, మళ్ళీ ఇంకొకటి కేసీఆర్ కిట్టు, సన్న బియ్యం, అంగన్వాడీలో గర్భిణీ స్త్రీలకు భోజనము, ఇంకా పోతే రోడ్లు, డ్రైనేజీలు, ఇంకా వికలాంగులకు, ఇంకా లేనోళ్లకు వసతి గృహాలు, మీ కమిటీ హాళ్ళు, మళ్ళా ఇప్పుడు ఇండ్లు లేని వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఖాళీ స్థలాలు ఉన్న వాళ్ళకు 5 లక్షల 3 లక్షల నుంచి 5 లక్షల వరకు లోన్స్. ఈ రెండు ఒక బెడ్రూమ్స్ లోన్స్ ఇవే మాకు రాలేదు. డబుల్ బెడ్రూమ్స్ లోన్స్ ఇవి కూడా ఇప్పుడు మేము గెలిపించుకొని మేము కారు గుర్తు కోటేపించుకొని మా టీఆర్ఎస్ పార్టీకి నిలబడ్డ అభ్యర్థిని మేము అధిక మెజార్టీతో గెలిపించుకొని మళ్ళీ ఈ రెండు కూడా మేము కావాలని కోరుకొని మళ్ళీ అవి కూడా చేపించుకుందామని మా ఆశ. ఇక్కడ మరొక పెద్దమ్మ ఉంది, అడిగి తెలుసుకుందాం. పేరు? శారద. ఓటు హక్కు ఉందా? వేస్తున్నావా? మరి వేస్తుంది. ఏ విధంగా జరుగుతుంది మీ వాడల అభివృద్ధి? మా వాడలో కేసీఆర్ వచ్చిన కాంచి అన్ని అభివృద్ధి బాగానే జరుగుతుంది. అన్ని అంటే ఏమేమి వచ్చినాయి మీ వాడకి? మా వాడకి రోడ్లు వచ్చినాయి, ఇంటి మన రైతు బంధు ఇస్తున్నాడు. ఎంత ఇస్తున్నారు? 6 నెలలకు 5,000 ఇస్తున్నారు. నల్లలు వస్తున్నాయి ఇంటికి? వస్తున్నాయి. ఏ విధంగా ఉంటున్నాయి? మంచిగా ఉంటలేవు, చెత్త చెదరంతో నిండిపోతుంది. చెత్త ఇప్పుడే ఈ మధ్యలో వస్తున్నాయి, మంచిగానే వచ్చేది కానీ ఇప్పుడే కొంచెం చెత్త ఇట్లా వస్తుంది, బాగానే వస్తున్నాయి. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరికి ఓటేద్దాం అనుకున్నావు? ఇక కేసీఆర్ అన్ని చేసిండు కాబట్టి మళ్ళీ ఆయననే అభివృద్ధి చేసుకుందామని ఆలోచన. ఆయనే వస్తాడు మళ్ళీ. ఏ గుర్తు మరి? టీఆర్ఎస్. ఏ గుర్తు? కారు. ఓకే. మరొక మహిళ ఉంది, వారి అభిప్రాయాన్ని అడిగి తెలుసుకుందాం. పేరమ్మా? పేరు? ఓటు హక్కు ఉందా? వేస్తున్నావా? మరి ఏ విధంగా జరుగుతున్నాయి మీ వాడల అభివృద్ధి? మంచిగుందా? నీళ్లు వస్తున్నాయా? మరి వస్తున్నాయా? మరొక ఓటర్ మహిళ ఉంది, వారి అభిప్రాయాన్ని తెలుసుకున్నాం. పేరు? అర్చన. ఓటు హక్కు ఉందా? ఉంది. వేస్తున్నారా? మరి వేస్తున్నా. ఏం జాబ్ చేస్తున్నారు మీరు? నేను బీడీలు చేస్తా. బీడీలు చేస్తున్నారా? మరి బీడీలో పింఛన్ గిన వస్తుందా మీకు? వస్తుంది, 2,000 వస్తుంది. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నావు? కేసీఆర్. ఎందుకు? మాకు 2,000 బీడీలో పింఛన్ ఇస్తుండు, అన్ని సవలతులు మంచి ఉన్నాయి కాబట్టి కేసీఆర్ కి ఇద్దామని. ఏ గుర్తు మరి? కారు. ఇక్కడ మరొక అమ్మ ఉంది, అమ్మని అడిగి తెలుసుకున్నాం. అమ్మ చెప్పమ్మా, పేరు? వచ్చమ్మా. ఓటు హక్కు ఉందా? ఓట్లు నాకు ఉన్నదా? వేస్తానావు మరి ప్రతిసారి? ఎత్తానవా? ఎన్ని సంవత్సరాలు ఉంటాయి నీకు? నా మొగం దీన్ని నాది ఒక్క కన్న పేరు. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి నీకు? 100 అయినాయా? చెప్పు, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నావు? అదే ఎత్తాను. దేనికి? కారుకే. ఎందుకు కారుకేస్తావు? నాకు పింఛన్ ఇస్తాడు కాబట్టి. ఎంత ఇస్తున్నారు? 2,000. 2,000. సరే అమ్మా. ఇక్కడ మరొక ఓటర్ మహిళ ఉంది, వారి అభిప్రాయాన్ని తెలుసుకుందాం. పేరమ్మా? భాగ్య. ఓటు హక్కు ఉందా? వేస్తున్నావా? వేస్తాను. ఎన్ని ఓట్లు ఉన్నాయి మరి మీ ఇంట్లో? మా ఇంట్లో ఇప్పటి వరకు అయితే మా అత్త ఇది ఇక్కడ ఉండదు, 4 దిక్కులు ఉంటుంది, 4 దిక్కులు దిగుతుంది కానీ ఇక్కడ లేదు అనుకోదు. మా ఇంట్లో 2 ఉన్నాయి, ఈసారి 3 అవుతాయి. ఏ విధంగా జరుగుతుంది మీ వాడలో అభివృద్ధి అనేది? మంచిగా జరుగుతాను. రోడ్లు పడ్డాయా? పడ్డాయి.
నల్లలు వస్తున్నాయా? నల్ల అయితే భగీరథ నల్ల వేసిన కానీ నీళ్ళు వస్తలేవు. ఎందుకు వస్తలేవు మరి? ఎందుకు వస్తలేవు ఇక తెలియదు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరికి ఓటేద్దాం అనుకున్నావు? కార్కే. ఎందుకు కారుకేస్తావు? పింఛన్ ఇస్తాను కాబట్టి. ఎంత ఇస్తున్నారు పింఛన్? 2000. 2000. ఓకే. ఇక్కడ ఓటర్ మహిళ ఉంది, వారి అభిప్రాయాన్ని తెలుసుకున్నాం. పేరు? నాగలక్ష్మి. ఓటు హక్కు ఉందా? వేస్తున్నారా? వేస్తున్నాం. ఎన్ని ఓట్లు ఉన్నాయి? 5. అందరు వేస్తున్నారా? మరి అందరూ వేస్తున్నాం. ఎలా జరుగుతుంది అభివృద్ధి పనులు మీ వాడలో? మరి బాగా జరుగుతుంది. రోడ్లు పడ్డాయా? పడ్డాయి. నీళ్లు వస్తున్నాయా? వస్తున్నాయి. బియ్యం, రేషన్ బియ్యం వస్తున్నాయి. ఇంకా ఏ విధంగా చెప్పండి. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఎవరికంటే కేసీఆర్కి ఇస్తాం అనుకుంటాము, ఎందుకంటే మాకు పింఛన్లు ఇస్తారు కాబట్టి. ఏ గుర్తు మరి? కారు గుర్తు. ఓకే అమ్మ. ఇక్కడ మరొక అక్కయ్య ఉంది, అడిగి తెలుసుకుందాం. పేరు? సింధు. ఓటు హక్కు ఉందా అక్కయ్య? ఉంది. ఎక్కడి వరకు చదువుకున్నారు మీరు? డిగ్రీ సెకండ్ ఇయర్. ఏ విధంగా జరుగుతుంది అభివృద్ధి పనులు ఇక్కడ? బాగానే జరుగుతుంది. ఎక్కడి వరకు చదువుకున్నారన్న? డిగ్రీ సెకండ్ ఇయర్. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరికి ఓటు వేద్దాం అనుకున్నారు? టీఆర్ఎస్ కి. ఎందుకు టీఆర్ఎస్ కి వేయాలనుకున్నారు? అది స్టూడెంట్ స్కాలర్షిప్ ఇట్లా పడుతుంది, ఇట్లా జాబ్స్ ఇట్లా నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఇద్దాం అనుకుంటున్నా. ఓకేనండి, థ్యాంక్ యూ. ఇక్కడ మరొక ఓటర్ ఉన్నారు, వారి అభిప్రాయాన్ని తెలుసుకుందాం. పేరు? ఓటు హక్కు ఉందా? వేస్తున్నారా? మరి ఏ విధంగా జరుగుతుంది మీ వాడలో అభివృద్ధి అనేది? బాగా అంటే ఏమేమి జరిగినాయి? ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరికి ఓటేద్దాం అనుకుంటా? ఓకేనండి, థ్యాంక్ యూ. మరొక ఓటర్ మహిళ ఉంది, వారి అభిప్రాయాన్ని తెలుసుకుందాం. పేరమ్మా? జ్యోతి. ఓటు హక్కు ఉందా? ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ ఇంట్లో? 4. అందరు వేస్తున్నారా? మరి ఏ విధంగా జరుగుతుంది అభివృద్ధి పనులు మీ వాడలో? బాగానే ఉంది. తెలంగాణ పార్టీ తరఫున అయితే మాకైతే బాగానే పనులు జరుగుతున్నాయి. ఇంకా నాకైతే పింఛన్ వస్తలేదు, మా మమ్మీకి వస్తుంది పింఛని. ఇంకా మాకు కూడా తెలంగాణ ద్వారా మాకు ఇంకా ఏమైనా పనులు ఉంటే మేము చేయించుకోవాలని అనుకుంటున్నాము. వాళ్ళు ఇదే విధంగా మంచి పనులు చేస్తే మాత్రం మేము తెలంగాణనే గెలిపిస్తామని అనుకుంటున్నాం. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? తెలంగాణకే ఇస్తున్నాం అనుకుంటాను మేమైతే ఇప్పటి వరకు. ఎందుకంటే మాకు పింఛన్స్ ఇచ్చిర్రు. మా అమ్మాయి పెళ్లి చేస్తే కూడా కళ్యాణ లక్ష్మి వచ్చింది. ఇప్పుడు నాకు కూడా ఇంకా పింఛని అప్లై అవుతుంది, ఇస్తారని అనుకుంటున్నా నేనైతే. ఇంకేమైనా పనులు ఉంటే మాకు ఇప్పుడు ఇల్లు లేదు, మాకైతే ఇల్లు లేదు, మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నా నేను. డబుల్ బెడ్రూమ్స్ ఇట్లా ఇస్తామని అన్నారు, అవి కూడా ఇస్తారని కోరుచున్నాము. అందుకే వేస్తామని మేము అనుకుంటాను. ఏ గుర్తుకు వేస్తారు? కారు గుర్తుకే వేస్తాం. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. ఇక్కడ మరొక ఓటర్ ఉన్నారు, వారి అభిప్రాయాన్ని అడిగి తెలుసుకుందాం. పేరమ్మా? సరోజన. ఓటు హక్కు ఉందా? ఉందమ్మా. వేస్తున్నారా? మరి వేస్తున్నాం. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరికి ఓటేద్దాం అనుకున్నావు? కేసీఆర్కే వేద్దాం అనుకుంటాను. ఎందుకు కేసీఆర్ కి వేస్తావు? నాకు కొడుకులు లేరు, 4 కూతుర్లే, నాకు పింఛన్ వస్తుంది తల్లి, అందు గురించే వేస్తానైనా చెప్తాను. మొదటి నుంచి అట్లనే వేస్తాను నేను. అందరికి వస్తున్నాయా మరి పింఛన్ గినా? ఈ అందరికంటే అందరి సంగతి తెలియదు కానీ నా సంగతి అయితే నాకు వస్తాను. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ గుర్తు మరి? నా కారు గుర్తు. కారు గుర్తుకేస్తారు. ఓకే అమ్మ. మరొక ఓటర్ మహిళ ఉంది, వారి అభిప్రాయాన్ని తెలుసుకుందాం. పేరమ్మ? నా పేరు రామాదేవి. ఓటు హక్కు ఉందా? వేస్తున్నారా? మరి ఎన్ని ఓట్లు ఉన్నాయి ఇంట్లో? 4. అందరు వేస్తున్నారా? ఏ విధంగా జరుగుతుంది అభివృద్ధి పనులు ఇక్కడ? మంచిగా జరిగినాయి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే రోడ్లు వేసారు, నల్లాల నుంచి వస్తాయి, రోజు మాకు పెన్షన్ వస్తుంది, కళ్యాణ లక్ష్మి వచ్చింది, మా బిడ్డ పెళ్ళైతే మంచిగానే. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఇంకెవరికి టీఆర్ఎస్ మన సిద్ధంగా. ఏ గుర్తు? కారు గుర్తు. మరొక ఓటర్ ఉన్నారు, వారి అభిప్రాయాన్ని తెలుసుకున్నాం. ఓటు హక్కు ఉందా? వేస్తున్నారా? మరి ఏ విధంగా జరుగుతుంది అభివృద్ధి పనులు మీ వాడలో? ఎట్లున్నాయి? రోడ్లు మంచిగా ఉన్నాయా? ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కదా, కరెంట్ ఉంటుందా? మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరికి ఓటేద్దాం అనుకున్నారు? ఎందుకు కారుకే? ఎంత ఇస్తున్నారు పింఛన్? ఇప్పుడు ఏ గుర్తు మరి కారుది? మరొక ఓటర్ మహిళ ఉంది, వారి అభిప్రాయాన్ని తెలుసుకున్నాం. పేరమ్మా? స్వప్న. ఓటు హక్కు ఉందా? ఉందండి. వేస్తున్నారా? మరి ఓటు వేస్తాను. మీ వాడలో నీళ్లు వస్తున్నాయా? మీ ఇంట్లో మరి వస్తున్నాయా? ఏ విధంగా రోడ్లు ఉన్నాయి? మరి మంచిగా ఉంది. రేషన్ బియ్యం వస్తున్నాయా?
నాకు కార్డు లేదు. కార్డు లేదు. ఏ విధంగా ఉంటుంది? ఎండాకాలం వచ్చింది కదా, కరెంట్ ఉంటుందా మరి? ఉంటుంది కరెంట్ 24 గంటలు ఉంటుందా? ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఎవరికి ఓటేస్తావు? కారుకేస్తావు. ఎందుకు? ఇక వాళ్ళకి పింఛన్లు ఇస్తారు, కొద్దిగా మంచిగా ఇస్తారు కాబట్టి. కారు గుర్తు ఏ గుర్తు? కారుకేనా? ఓకే. మరొక ఓటర్ ఉన్నారు, వారి అభిప్రాయాన్ని తెలుసుకుందాం. పేరు? నా పేరు ప్రవీణ్ కుమార్. ఓటు హక్కు ఉందా? ఉంది. వేస్తున్నావా మరి? వేస్తున్నా. ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ ఇంట్లో? మా ఇంట్లో 2 ఉన్నాయి. 2 ఉన్నాయి. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరికి ఓటేద్దాం అనుకున్నావు? చూడు, ఒకటి నేను అనుకుంటున్నా, కార్కి వేద్దాం అనుకుంటున్నా. కానీ ఒకటి ఏంటంటే నాకు రేషన్ కార్డు కావాలి, ఇప్పిస్తా అంటే ఎవరికైనా ఇస్తా. అది నాకు లోన్ శాంక్షన్ చేస్తాను, లోన్ శాంక్షన్ చేయలేదు, ఏది చేయలేదు, అంత ఆగమాగం ఉన్నది. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో ఒకవేళ టిఆర్ఎస్ విన్ అయితే మళ్ళీ వాళ్ళకి వేస్తారా మీరు? వేస్తాం. వేస్తారు. మాకు మంచి పనులు చేస్తే మాత్రం వేస్తాం. మరొక ఓటర్ మహిళ ఉంది, వారి అభిప్రాయాన్ని తెలుసుకుందాం. పేరు? రేణుక. ఓటు హక్కు ఉందా? ఉన్నది. ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ ఇంట్లో? 2. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరికి ఓటేద్దాం అనుకున్నాం? ఎందుకు కార్? ఎందుకు? ఎందుకంటే మాకు పింఛన్ చేసిండు కదా. ఎంత ఇస్తున్నారు పింఛన్? 2000. మరి నల్లలు వస్తలేవా మీ ఇంటికి? వస్తలేవు. కరెంట్ ఏ విధంగా ఉంటుంది? ఎండాకాలం వచ్చింది కదా. మంచిగా ఉంటుంది. ఏ గుర్తు మరి? కారు గుర్తు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. మరొక మహిళ ఉంది, వారి అభిప్రాయాన్ని తెలుసుకున్నాం. పేరమ్మా? పేరు ధనలక్ష్మి. ఓటు హక్కు ఉందా? వేస్తున్నావా మరి? వేస్తాను. ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో? 4 అమ్మ, 2 ఆడపిల్లలు. అందరికి ఓటు హక్కు ఉందా మరి? వేస్తున్నారా? వేస్తాను. వేస్తున్నారా? ఏ విధంగా జరుగుతుంది మీ వాడలో అభివృద్ధి అనేది? మంచిగానే నల్లాలు, కరెంటు అన్ని ఇస్తాను. కళ్యాణ లక్ష్మి కూడా ఇస్తాను బాగానే. మాకు 2 ఆడపిల్లలు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నాం? కేసీఆర్ అన్నకే ఇస్తాం. ఎందుకు? ఎందుకంటే మన పనులు చేస్తాడు అన్న. మీకు కళ్యాణ లక్ష్మి వచ్చిందా మరి? వచ్చింది, 2 ఆడపిల్లలకు వచ్చింది. అందుకోసమే మనం కేసీఆర్ కే వేయాలి, కేసీఆర్ అన్నకే వేయాలి మనం. ఏ గుర్తు మరి? కారు గుర్తు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ.